టైం కొద్దిగానే కాబట్టి ఎంతో నేర్చుకోవాలి. చెప్పండి, ఇప్పుడు మన జీవితం బాగుండాలి, మన జీవితం మారిపోవాలి అంటే మీరు బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్తే పేరు మార్చుకోండి, ఊరు మార్చుకోండి, లేకపోతే ఇల్లు మార్చుకోండి, లక్షలు చెప్తారు. మరి మనమేం మార్చుకోవాలి? మనల్ని మనం అంటే అదంటే ఏంటిది? దాని పేరే బుద్ధి. విచక్షణ జ్ఞానం అంటే ఏంటిది? బుద్ధి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మనకిద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఒకడేమో మంచిగా మీరు చెప్పినట్టు తింటారు, చక్కగా చదువుకుంటారు, ఇంకొకడు రివర్స్. మీరేం చెప్తారు? వీడిని చూసి నేర్చుకోమంటారు. అది కూడా బుద్ధిమంతుడిగా అంటాం. కొంచెం ముచ్చట్లు పెట్టకండి, వినండి. మనం ఇల్లంతా పక్కకి పెట్టి పనులన్నీ పక్కకి పెట్టి ఇక్కడికి వచ్చినాం. ఒక్క క్షణం కూడా మనం వృధా చేసుకోదని టకా నేను మీకు అందిస్తున్నా. ఎందుకంటే మీకు ఇంట్లో ఎంతో పని ఉంటుంది. అన్నీ పక్కకు పెట్టి అందరినీ పక్కకు పెట్టి వచ్చినప్పుడు మనం సమయం వృధా చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోవాలి. మరి అన్నీ కరెక్ట్గా ఉండి మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదించి మంచి స్థితిలో ఉంటే చాలు, వాడు బుద్ధిమంతుడు అయిపోయింది. ఆయనకు అపోజిట్ ఉంటే కోడి మేకల సంగతి పక్కకు పెడదాం. ఫస్ట్ నిన్ను హింసించుకుంటున్నావు, నీ శరీరాన్ని హింసించుకుంటున్నావు. సరి అయిన నిద్ర లేదు, సరి అయిన భోజనం లేదు, ఏ ఆహారం వేయాలో తెలియదు, చెత్త వేస్తున్నావు, లోపల చెత్త వేసి శరీరాన్ని చెత్తగా తయారు చేసి హింస చేస్తున్నావు. సూర్యోదయానికి ముందు లేవకపోతే నీ బ్రెయిన్, నీ కణాలు, నీ సూక్ష్మ కణాలు, నీ డిఎన్ఏ అంతా చెప్పబడిపోతుంది. ఎందుకు సూర్యుని కంటే ముందు లేవమని చెప్పిండు? ఆదివారం సూర్యుని దినం అని చెప్పిండు. ఆదివారం పవిత్రమైన దినం. మనకి ఇంగ్లీష్ వానికి పవిత్రమైనది కాదు, మనకి పవిత్రమైంది. మనం మర్చిపోయినాం. ఆదివారం రోజు ఎవరు వెంట్రుకలు కట్ చేసినా, ఎవరు తలస్నానం చేసినా, ఎవరు నూనె అంటినా, ఇదంతా ఉంది శాస్త్రాలలో. దరిద్రులై అండగా, కానీ ఆత్మజ్ఞానులకు అది కాదండి. ఎవరైతే ఆదివారం రోజు శాస్త్రంలో ఉంది, 18 మనకు పురాణాలు ఉన్నాయండి, 18 పురాణాలు ఉన్నాయి, అందులో ఉంది. అలాగే శాస్త్రాలు ఉన్నాయి మనకి, అందులో ఉంది. ఉపనిషత్తులలో కూడా ఉంది ఆదివారం గురించి. చదవండి, చూడండి, తెలుసుకోండి, ఆచరించండి. ఆదివారం అంటే చాలు ముక్క అనుకుంటున్నాం, ముక్క చుక్క అనుకుంటున్నాం. అది మా రీతిలో సరైన మార్గంలో సహనంతో ఓర్పుతో ఈ క్లాసుని పెట్టడానికి కారణమే కొత్త వాళ్ళని తయారు చేయడానికి. పాత వాళ్ళకి మస్తుంది, కానీ ఆచరించుడే లేటాళ్ళు. జ్ఞానం మస్తిస్తున్నాం కానీ ఆచరించాలి. కానీ కొత్త వాళ్ళకి ఈ అవగాహన కోసం అని ఈ క్లాసెస్ కాబట్టి తప్పకుండా పాటించాలి. మరి మనం ఇప్పుడు కాసేపు ఆదివారం గుర్తుంచుకోండి. ఆదివారము వచ్చిందంటే చాలు, తినకుండా చనిపోయేటప్పుడు ఏ వాసనలతో అయితే మనం శరీరాన్ని వదిలిపెడతామో ఆత్మ కూడా అదే స్థితిలో ఉంటుందండి. మీరు మర్చిపోవద్దు. అది మొత్తం మరణం గురించి ఒకరోజు మనం సబ్జెక్టు తీసుకుందాం. ఎందుకంటే ఎవరు కూడా ఎవరి ఆత్మ కూడా రోధించద్దండి. అది మొత్తం ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించి, ఆత్మ ఎదుగుదల గురించి, ఆత్మ లోకాల గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి. మీరందరు గ్రంథాలయం చూడండి, పిఎంసి ఛానల్లో మొత్తం ఆత్మ గురించే చెప్తారు కదా. చనిపోయే ప్రతి ఒక్కరు ఎవరన్నా ఇంటికాడ చనిపోతుందంటే మీరు వెళ్ళండి, భగవద్గీత పట్టుకొని చెప్పండి. అక్కడ మీరు ఒక్కసారి చెప్పండి, చనిపోయేటప్పుడు వాళ్ళని ఏమని చెప్పమంటారు మీరు అందరూ? ఇప్పుడు చచ్చిపోతాడు అంటారు ఆయనని, రామ అంటే ఎవరు? నారాయణనే కదా. రామ కంటే నారాయణ అనమంటారు. నారాయణాను అంటాడు. అనే భాగ్యం ఉండాలి కదా ఫస్ట్. అక్కడ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు ఆ భాగ్యాన్ని సంపాదించుకుంటేనే చనిపోయేటప్పుడు అది గుర్తొస్తుంది, అనస్తుంది. అది కూడా ఉంటదండి. అక్కడ అనలేకపోతుండు అంటే ఆ భాగ్యాన్ని శరీరంలో ఉన్నప్పుడు సంపాదించుకోలేడు. ఆగండి, మాట్లాడద్దమ్మా, నేను టైం ఇస్తా మీకు మాట్లాడడానికి. అందుకనే చనిపోయేటప్పుడు ఏ వాసనలతో అయితే శరీరాన్ని వదిలిపెడతామో
ఆ ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఏ కోరిక లేకుండా, ఏమీ లేకుండా ఎప్పుడైతే ఏ ఆత్మ శరీరం వెళ్ళిపోతుంది ఆత్మలోకాలకి, అది దైవంగా మారిపోతుంది. అందుకని ఎందరో చెప్తారు చనిపోయేటప్పుడు ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా చనిపోవాలని. ఎందుకంటే ఆత్మకి జ్ఞానం లేదండి. ఆత్మకి ఎందుకు శాంతి లేదని ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు పాటిస్తాం. ఆత్మ శాంతించాలి అంటాం. ఎందుకంటే ఆత్మ దేనికోసం భూమి మీదకి వచ్చింది? మొన్నటి జూమ్ క్లాస్లో చెప్పుకున్నాం. ఆత్మ కడుపులో ఉండంగా భగవంతునితో డిస్కషన్ చేస్తుంది, నేనెందుకు భూమి మీదకి వచ్చిన, ఈ ఆత్మ ఎందుకు వచ్చిందని. దానికోసము డిస్కషన్ చేసి ఆ యొక్క వీర బ్రహ్మం గారు చక్కగా ఇచ్చిండు మనకి. ఆ ఆత్మ దేనికోసం వచ్చిందో అది చేయలేదు. చేయనప్పుడు ఆత్మకు శాంతి ఎట్లుంటుంది? అంతెందుకండి, మనమే తీసుకుందాం. ఒక పని మీద మనం బయటకు వెళ్ళిన మొగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ పని సక్సెస్ కాలే, మీరు ఎలా వస్తారు ఇంటికి? ఏం మేడం, సుజాత మేడం, ఎలా వస్తారు మీరు ఇంటికి? భాగవతము భగవద్గీత జరుగుతుందో నిజంగా తెలుసుకోవాలన్న ఉత్సాహము, చెప్పాలన్న ఆతృత నా లోపల ఉన్నప్పుడు ఆటంకాలు జరగవండి. ఒకవేళ తప్పదు అన్నప్పుడు మనం తప్పించుకోవాలి, మనం వేడుకోవాలి ఫస్ట్, ఓకే, తర్వాత తప్పదు అన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఇలా మనం ఎన్నోసార్లు అనుభవాలు వాళ్ళకైతే. ఎంత తెలుసుకుంటున్నాం కానీ మళ్ళీ గాడికే వస్తున్నది. అందుకే మనం సత్యాన్ని సత్యంలాగానే, ఆత్మని ఆత్మలాగానే, మనము ఆత్మలము అన్నది మర్చిపోకుండా ఆత్మలాగా జీవిస్తే ఎవడు ఏమన్నా మనకు నొయ్యేదిడా, ఇక్కడ నొయ్యేది నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి. నన్ను ఎట్లాంటివి, నన్నంటావా? ఇక్కడనే ఉంది మొదలు, అప్పుడేనా వస్తుంది? నువ్వు తీసుకుంటున్నావు. అందుకని అన్ని జీవులు మన కోసం పనిచేస్తున్నాయి. ఒక్కొక్క జీవిని వివరించి మీరు తెలుసుకోండి. పిట్ట మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఒక కోడి ఎలా ఉపయోగపడుతుంది, ఒక మేక ఎలా ఉపయోగపడుతుంది, ఒక ఆవు, ఒక ఎద్దు, ఏ జీవి ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడని జీవి భూమి మీద లేదు. అన్నీ మన కోసమే వచ్చి, ఇవి మన కోసం వచ్చి హెల్ప్ చేస్తున్నాయి. కానీ మనం అవన్నింటిని నాశనం చేస్తున్నాం. నాశనం చేసడం ఎప్పుడైతే ఆపేస్తామో, హింస ఆపేస్తామో, అహింస మార్గమే మొట్టమొదటి పుష్పం. మొన్నటి క్లాస్లో 3 రోజుల క్రితం తెలుసుకున్న క్లాసు అష్ట పుష్పాలు అడిగిండు. భగవంతుని అనుగ్రహం ఎవరి పొందాలి? అందరికీ పొందాలని ఉంటుంది కదమ్మా. భగవంతుని అనుగ్రహం నాకు అద్దు అన్నోళ్ళు ఉన్నారా? లేరు. అందరికీ కావాలి. మరి పొందాలంటే ఏమి అని చెప్పిండు వీరబ్రహ్మం గారు. ఇందులో కూడా ఉంది, ఇందులో నుంచే చెప్పిండు వీరబ్రహ్మం గారు. ఎవరు చెప్పినా భగవద్గీతనే చెప్తారు. మరి ఇది మనం చదివితే అందరి చదివినట్టే కదా. మారిపోయింది. అదే మనం ఒక 10 క్లాసులు మీరు వినండి, ఖచ్చితంగా మన లోపల మార్పు వస్తుంది. రోజు ధ్యానం చేయండి, 1 గంటనే చేయండి ఫస్ట్, తర్వాత పెంచుకోండి. 1 గంట ధ్యానం, 1 గంట పుస్తకం, 1 గంట సజ్జన సాంగతిని, 3 గంటలు చాలండి. మిగతాదంతా మీరు దేనికి వాడుకుంటారో దానికి వాడుకోండి. కానీ ఆ వాడుకునేటప్పుడు పాపమా పుణ్యమా మళ్ళీ ఇది చూడండి. ఏ కర్మ పెట్టుకుంటే ఆ కర్మ అంటుకుంటుంది, అయస్కాంతం అంటుకున్నట్టు అంటుకుంటుంది కర్మలు. అందుకనే నీ ప్రతి దానికి పక్కోని తిట్టకు, అది కూడా మళ్ళీ నువ్వు ఆగామి కర్మ చేసుకున్నావు, కొత్త కర్మ అది. అందుకనే ఏది జరిగినా మన కర్మని బట్టి ఉంటుంది. కానీ ఆ కర్మని అనుభవించాలని ఎక్కడ లేదు. నేను అనుభవించా అన్నప్పుడు జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు కృష్ణుడు. ఎప్పుడైతే జ్ఞానం సంపాదించుకుంటావో ఆ కర్మ నీ జీవితంలోకి వస్తుంది. ఈ జ్ఞానం సంపాదించినప్పుడు ఈ కర్మ పోతుంది. జ్ఞానం ఎంతగా 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసి బంద్ చేస్తే రాదు. నువ్వే ధ్యానమైపోవాలి, ధ్యానంలో ఉండాలి, ధ్యానమే నువ్వైపోవాలి, తెలుసా? అలా ఉంటేనే. ఉత్తుగా ధ్యానం చేస్తున్నాము అని బురకలు వేసుకొని నువ్వు ధ్యానం చేస్తలేవు, నువ్వు మనిషి అని కాదు, మేము ధ్యానం చేస్తున్నామని ఎప్పుడైతే మాట్లాడతావో నీకు అహం ఉన్నట్టే నీకు పతనం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలంటే మన దగ్గరే ఉంది, మన యుగంలోనే ఉంది, మన యుగం కోసమే మాత్రమే వచ్చింది. ఏ యుగాలలో లేదు ఇది. ద్వాపర యుగంలో బోధించిన జ్ఞానమే మన యుగం కోసం. వ్యాస భగవానుడు బాధపడ్డాడు, ఎన్నో శస్త్రాలను నేర్పినా మొత్తం నాశనం అయిపోయింది, ద్వాపర యుగం మొత్తం నాశనం అయిపోయిందని ఏడిస్తే నారదుడు చెప్తాడు,
మనిషికి అన్ని శాస్త్రాలు నేర్పినావు కానీ ఆత్మజ్ఞానం నేర్పలే అన్నప్పుడే కృష్ణుడు ఇచ్చిన జ్ఞానాన్ని వ్యాస భగవానుడు భూమి మీదకి పంపించింది. మరి ఎక్కడనో కైలాసంలో రాసిన గీత ఇది. మరి అటువంటి గీత మనల్ని మారుస్తున్నప్పుడు మనకెందుకు మారాలని లేదు అంటే ఉండదు. పుష్పాలు ఎవరైతే భగవంతునికి సమర్పిస్తారో వారి అనుగ్రహం మనం పొందుతాము అన్నాడు. మీరు క్లాస్లో నేను కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి, నా క్లాస్ ఉంటుంది. అష్ట పుష్పాల గురించి నేను చెప్పిన అది చదవండి. మొట్టమొదటి పుష్పం పేరే అహింసో పరమో ధర్మ. ఆ పుష్పాన్ని మనం ఆచరించినామనుకో, అది ఆచరిస్తే చాలు ఆ పుష్పాన్ని సమర్పించినట్టే. సమర్పించడం అంటే ఒక గుడిలో ఉన్న విగ్రహం ముందట పెట్టడం కాదు, నువ్వు ఆచరించడమే. అష్ట పుష్పం అంటే అహింసో మొట్టమొదటి పుష్పం, ముఖ్యమైన పుష్పం, మనిషిని మనిషిగా మార్చి మాధవుడుగా మార్చే పుష్పమే అహింసో పరమో ధర్మ అనే పుష్పం. హింసని వదులుతాము, అహింసా మార్గంలోకి వస్తాము. నిన్ను నువ్వు హింసించుకపోవడం లేదు. మనకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇది వచ్చింది, కానీ అంతకుముందు లేదండి. అందుకని సత్యం తెలుసుకోవాలి. అవి తినడానికి ఉట్టలేవు, అవి కేవలం దాని జీవితం దానికి ఉంటుందండి. ఇప్పుడు ఒక కోడి పుట్టింది, సింపుల్గా ఇది చెప్పి క్లోజ్ చేస్తా. కోడి భూమి మీదకి వచ్చింది, దాని ఆత్మ అందులో ఉంటుంది. కోడి అవతారం ఎప్పుడైతే వచ్చిందో దానికి అది చనిపోతే, దానికి ఏదో రోగం వచ్చో వయసు అయిపోయేదో చనిపోయింది అనుకో, చనిపోతే అది కోడి జన్మ నుంచి విముక్తులై ఇంకో ఆదివారం పవిత్రమైన రోజు సూర్యుని దినం, సూర్యభవన్, ఎందుకంటే ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు, సాక్షాత్తు నారాయణుడే సూర్యుడిగా వస్తున్నాడు. సూర్యుడు వేరు, నారాయణుడు వేరు కాదు. ఏ రోజన్నా మీరందరూ సూర్యునికి ఎదురుగా కూర్చొని నమస్కారం చేస్తున్నామా? సూర్యకిరణాలు తీసుకుంటున్నామా? సూర్యుని కంటే ముందు లేస్తున్నామా? మరి మనకెందుకు పోతాయి రోగాలు, మనకెందుకు కష్టాలు పోతాయి, బాధలు ఎందుకు పోతాయి? 2 బిల్డింగ్లు ఉంటే చాలు, 4 ప్లాట్లు ఉంటే చాలు. కానీ మనకేముంది? మనమేం సంపాదించుకున్నాం? ఆస్తులు కాదండి, నాశనం కాని ఆస్తి ఏదైతే ఉందో అది సంపాదించుకోవాలి. ఇవన్నీ నాశనం అవుతాయి. ప్లాట్లు, బిల్డింగ్లు, నగలు, వస్తువులు అన్నీ నాశనం అవుతాయి. నాశనం కాని ఆస్తి ఒకరు చెయ్యాలి, చెప్పే విధానం మార్చుకోవాలి మనం. నేను ధ్యానం చేస్తున్నా, మీరు తప్పకుండా చేయండి. నేను బాగుపడ్డట్టు మీరు పడ్డ ఇలా చెప్పాలి. కానీ మేము ధ్యానం చేస్తున్నాం, మేము గొప్పోళ్ళు, మీరు చేయట్లేదు, మీరు తుచ్చమైన వాళ్ళు. ఇది కాదు, అది యోగ భ్రష్టత అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఇది ఎందుకు పెట్టుకున్నాం? ఇది ఇంత భయంకరమైన గాలిలో కూడా మనం ఎందుకు కూర్చున్నాము? ఇదందరికీ తెలియని వాళ్ళందరికీ మీరు చెయ్యండి అని లేదు, అది చనిపోదు, నువ్వే చంపేస్తావు అనుకో, అప్పుడు దాని పని ఏం కావాలి? అది అటు పోదు, ఇటు రాదు, భూమి మీద శరీరంతో లేదు, పైకి ఆత్మగా లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ఆత్మ ఘోషిస్తుంది కాబట్టి. అది మధ్యలో ఆగిపోయింది. మహానుభావులందరూ హిమాలయాలు ఆగిపోతుంది, దానికి కారణం నువ్వే కాబట్టి ఆ కర్మ నువ్వే అనుభవించాలి. అందుకే రోగం, ఎన్ని రోగాలు వస్తున్నాయి, రకరకాల రోగాలు. చిన్న పాపం చేస్తే చిన్నది, పెద్ద పాపం చేస్తే పెద్ద రోగం, రకరకాల పాపాలకి రకరకాల రోగాలు. అందుకే కృతం పాపం, రామకృష్ణ పరమహంస, ఈ వివేకానంద, వీళ్ళందరూ శరీరాన్ని వదిలిపెట్టిన ఈ హాస్టల్ మాస్టర్స్ అందరూ వీళ్ళందరూ ధ్యానం చేసి వాళ్ళతో జయించి ఆ ఆత్మలని మీదికి తీసుకెళ్తున్నారు. మనం చేసిన కర్మలకి వాళ్ళు చేస్తున్నారు పనులు. అందుకనే అది మనం దానికది చనిపోతే నెక్స్ట్ ఉంటుంది, రోగాల రూపంలో మనకు వచ్చి పీడిస్తుంది. అందుకనే దాని బాధ నీకు తెలాలంటే నీ జీవితంలోకి వస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ధ్యానంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా బలి ఇవ్వడం ఆపలేదండి. బలి ఇవ్వమని ఎక్కడ శాస్త్రాలలో లేదు, మనం పుట్టించుకున్న కథలే ఇవన్నీ. బలి ఇవ్వమన్నారు. ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన గురువు గారి యొక్క సమాధి దగ్గర, మళ్ళీ ఇంకొక పిరమిడ్ దగ్గర, నేను ఇంకొక మేడం, ఒక అదేదో పెద్ద జాబ్ చేస్తుంది ఆ మేడం, మొన్ననే కొత్తగా పరిచయం అయింది, కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. తను నా దగ్గరికి వచ్చింది, ధ్యానంలో ఇదంతా జరుగుతుంది. ఆమె నా దగ్గరికి వచ్చింది, మేడం నా ఇక్కడ పలానా దగ్గర నా కారు ఉంది, అక్కడ వరకు నన్ను డ్రాప్ చేస్తారా అంటే, ధ్యానంలో జరుగుతుంది, మా సారు నన్ను, మా బాబుని, ఆమెని డ్రాప్ చేస్తున్నాను.
ఆ కారు వరకు డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేను మేడంని డ్రాప్ చేస్తే ఇంకా మీరు వెళ్ళిపోండి సార్ మీ పని మీద, నేను మేడంని డ్రాప్ చేస్తా అంటే ఓకే అని అక్కడ వరకు దింపేసిండు. వాళ్ళ కారులో ఎక్కుతుంటే ఆ మేడం ఏమన్నా అంటే